నేను మొన్న ఒక సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ పోస్ట్ ఒకటి చదివాను. అదేంటంటే వాటర్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ ఎ ఫేక్ ఫ్లవర్ అని రాసుంది. అది చదివినప్పుడు నాకు అనిపించింది నిజమే కదా. మనం కొన్ని రిలేషన్షిప్స్ ఉంటాయి, ఫ్రెండ్షిప్ అవ్వచ్చు లేదా ఇంకెక్కడైనా ఏ రిలేషన్షిప్ అయినా సరే. సో మీరు ఆ రిలేషన్షిప్లో మీరేమనుకుంటారంటే మన బెస్ట్ మనం ఇస్తే, మనం వాళ్ళని చాలా డీప్గా కేర్ చేసి జెన్యున్గా సపోర్ట్ చేస్తే ఎదుటివారు మనల్ని అర్థం చేసుకుంటారు అనుకుంటాం కదా. ఇది కామన్. కానీ ఇప్పుడు ఒక ఫేక్ ఫ్లవర్ ఉందనుకోండి, దానికి నిత్యము మీరు వాటర్ వేస్తూ దాన్ని ప్రాపర్గా కేర్తో అటెన్షన్గా చూసుకున్నా కూడా ఏమవుతుంది? ఏమీ జరగదు, అది పెరగదు, అది బ్లూమ్ అవ్వదు. ఎందుకంటే అది ఫేక్, అది రియాలిటీలో లేదు కదా, రియల్గా అది లేదు. సో ఎంత ప్రేమ, ఎంత అటెన్షన్ కొంతమందికి ఇచ్చినా కూడా వారు తీసుకోలేరు. తీసుకొని అది తిప్పి మళ్ళీ మీకు రెసిప్రొకేట్ చేయలేరు. మళ్ళీ మీకు అదే ప్రేమ, అదే అటెన్షన్, అదే కేర్ మీకు వాళ్ళు ఇవ్వలేరు, ఎందుకంటే అది ఫేక్. సో సేమ్ హియర్, అక్కడ మీ ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది. సో ఎవరైతే మీకు వాల్యూ ఇస్తారో అలాంటి రిలేషన్షిప్స్లో మీరు మీ అటెన్షన్ని, మీ టైంని ఇచ్చి అక్కడ మీరు గ్రో అవ్వండి. మీకోసం ఉండేటువంటి వారు, అలాంటి సర్కిల్ కూడా మీకు ఒకరు ఉంటారు, కొంతమంది ఉంటారు లైఫ్లో. సో అలాంటి వాళ్ళు ఎవరు అనేటువంటిది ఐడెంటిఫై చేసి వాళ్ళతో కంప్లీట్గా మీరు ముందుకెళ్ళారంటే కనుక మీరు గ్రో అవుతారు. అలాగే మీరు ఎక్కడ కూడా ఎగ్జాస్ట్ అయిపోరు.